హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఈ వీడియో ఏంటంటే నేనైతే శిల్పారామంకి వెళ్ళామన్నమాట. సో దాని గురించి ఇంకా దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి మాకు 60 రూపీస్ పడింది. ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళంగానే అసలు మొత్తం వైబే చాలా పాజిటివ్గా పీస్ఫుల్గా అనిపించింది. మేము వీకెండ్లో వెళ్ళాము కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది. ఇది సండే రోజు అనమాట. ఇంకా అక్కడ ఇంకా షాపింగ్ ఎంత బాగున్నాయి అన్నీ, కానీ అదంతా తిరిగితే ఓపిక అయిపోద్దని ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయాం మేము. షాపింగ్ లాస్ట్లో చూద్దాంలే, ఎట్లా షాపింగ్ చేసేంత ఇంట్రెస్ట్ ఏం లేదనమాట. అందుకే నేను తిరుపతిలో వెళ్ళాను అనమాట. నేను బీటెక్లో ఉన్నప్పుడు శిల్పారామంకి. సో నేను ఇది కూడా ఇంకా కొంచెం అట్లే ఉంటుందేమో అనుకున్నాను, బట్ చాలా డిఫరెంట్ ఉంది. అది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ ఇది చాలా పెద్దగా ఉంది. ఇంక ఇక్కడ ఏంటంటే మొత్తం స్టోన్స్తో కొన్ని ఇట్లా చేశారనమాట, ఆర్ట్స్ లాగా. చాలా బాగున్నాయి మొత్తము. ఇంకా ఇంకా అక్కడ ఏదో వర్క్ కూడా జరుగుతూ ఉంది. మేబీ ఇంకా ఏమన్నా చేస్తున్నారేమో. ఇంకైతే ఇట్లా చిన్న చిన్న ర్యాబిట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అవైతే మనం వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తుంటే వాటికి ఏదో ఫుడ్ పెడుతున్నాం అనేసి కెమెరా దగ్గరికి వచ్చేస్తున్నాయి అనమాట. కానీ అక్కడ బోర్డ్ పెట్టారు, ఏవి పెట్టకూడదు వాటికి అనేసి. దాని తర్వాత ఇక్కడ ర్యాబిట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళాం. ఇక్కడైతే అన్ని బర్డ్స్ అనమాట, చాలా డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఇదైతే భలే డిఫరెంట్గా అనిపించింది, దాని ఫేస్ కానీ కలర్ కానీ అంతా. అందుకే ఇట్లా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ అక్కడ ప్లే ఏరియా ఉన్నింది. ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళాము. అక్కడైతే ఉయ్యాలు చాలా ఉన్నాయి. ప్రతి ఉయ్యాల దగ్గర క్యూ ఉందన్నమాట. ఇంకా మేము ఇద్దరమే ఉన్నాం కదా అనేసి ఆంటీ వాళ్ళు ముందు ఊగారు. ఆంటీ ఊపుతా అనేసి ఊపింది, గట్టిగా ఊపేసింది. నేనైతే ఇంకా అరుస్తున్నాను అనమాట, వద్దు ఆపండి అని. ఇంకా ఆంటీ ఇంకా అట్లా 2 టైమ్స్ ఊపేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా లాస్ట్కి కొంచెం స్లో అయ్యాక మంచిగా వీడియోలు తీసుకుంటున్నాను, భయం పోయింది. అసలు ఎంత రష్ ఉన్నారంటే ఈరోజు పిల్లలంతా ఈ ప్లే ఏరియా దగ్గరే ఉన్నారు, ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. ఇంక తర్వాత ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇది మొత్తం కొంచెం కృష్ణుడు థీమ్, చాలా బాగుంది. ఇంకా ఇట్లా వాటర్ ఫౌంటైన్ కానీ, ఈ హ్యాండ్స్ కానీ ఫ్లూట్ పట్టుకొని అంతా చాలా బాగుంది. దీని తర్వాత ఇక్కడ స్కల్ప్చర్ పార్క్ అని ఒకటి ఉన్నిందనమాట. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాం మేము. ఇక్కడ ఏంటంటే మొత్తం డిఫరెంట్గా చేస్తున్నారు. మొత్తం ఐరన్తోనే చేశారనమాట. ఐరన్ కొన్ని స్టోన్స్వి కూడా ఉన్నాయి. అన్నీ డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఇక్కడైతే డోంట్ సిట్ హియర్ అని బోర్డ్స్ కూడా పెట్టారు, ఎక్కువ కూర్చోవద్దు అనేసి. ఇంకా మొత్తం ఐరన్తో చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే, మనిషి నిల్చున్నట్టు, నెమలి, ఇంకా అట్లా డిఫరెంట్గా చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి మూవింగ్ స్టోన్స్లా ఉన్నాయన్నమాట, వాటి మీద డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి. సో ఇది బాగుంది చూడడానికి. ఒకసారి అయితే చూడొచ్చు, కానీ చాలా టైం పడుతుంది మొత్తం చూడడానికి. కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి తిరిగి మాకైతే. ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది, చాలా పెద్దగా ఉంది, డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూడాలంటే ఇంకా ఖచ్చితంగా కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక్కడైతే ఈ తాత నిజంగా ఉన్నాడు అనుకున్నాను నేను, సడన్గా చూసేసి అట్లా ఉంది అక్కడ. ఇది నైట్ టైం వ్యూ ఇంకా చాలా బాగుంటుందంట. మేము 3:30 అట్లా వెళ్ళాము. సో అప్పటికి ఇంకా లైట్స్ ఏం ఆన్ చేయరు. ఇంకా ఇదంతా తిరిగి ఈ ప్లేస్కి వచ్చేసరికి అటు ఇటు ఒక 5-6 అవుతుంది. మినిమం మాకు టైం అయితే అక్కడే చాలా అయిపోయింది. అసలు ఇది ఉంది నాకు మోస్ట్ ఫేవరెట్ ఇది మొత్తం శిల్పారామంలో. ఇంకా మీరు డైరెక్ట్గా చూడాలి, సేమ్ నిజంగా కృష్ణుడు రాధా కూర్చున్నట్టే ఉన్నారు అక్కడ, అంత బాగుంది. ఇంకా అక్కడ ఉండే ప్లేసెస్ అన్నీ అయితే చూసేసాము. ఇంకా అప్పటికే ఫుల్ కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇంకేమన్నా కొందామని చూస్తే అక్కడ రేట్లు అయితే అదిరిపోతున్నాయి. మనకేమో బార్గెన్ చేయడం రాదు, ఇంక అందుకే ఏం కొనలేదన్నమాట. తర్వాత ఇంకా బయటకు వెళ్దామని చూస్తుంటే అక్కడ క్లాసికల్ మ్యూజిక్ కొంచెం ఇట్లా ప్లే అవుతుంది, ఏంటా అని వెళ్ళాము. ఇక్కడి నుంచి ఇంకా మొత్తం అక్కడ చాలా ఆర్ట్స్ పర్ఫామ్ చేశారు, కల్చరల్ ఆర్ట్స్ అవంతా పెడతాను చూడండి.
ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.